ఈరోజు థియేటర్లో జరుగుతున్న ఒక స్కామ్ని కొంతమంది అయితే బయట పెట్టారు సినిమా థియేటర్కి వెళ్ళి. అదేంటంటే సినిమా థియేటర్లో ఒక నార్మల్ వాటర్ బాటిల్ని 50 రూపాయలు చేసి అమ్ముతున్నారు. మామూలు పాప్కార్న్ని 350కి అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ ఎంత? 50 రూపీస్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే థియేటర్లో 50 రూపాయలు పెట్టి మనం కొంటున్న వాటర్ బాటిల్ ఏదైనా తో బ్రాండా లేదంటే ఏదైనా స్పెషల్ వాటర్ అంటే అది కాదు. ఇదే వాటర్ బాటిల్ని మీరు బస్ స్టాండ్లలో లేదంటే బయట ఏదైనా షాప్స్లో తీసుకుంటే 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. మరి థియేటర్లో 50 రూపాయలు పెట్టి మనం ఎందుకు కొనాలి? లేదంటే 350 పెట్టి తీసుకుంటున్న పాప్కార్న్ ఏదైనా హై క్వాలిటీ లేదంటే ఏదైనా తోపా అంటే అది కూడా కాదు. మీరు డీమార్ట్లో బయట ఇదే పాప్కార్న్ని 30 రూపాయలకు అమ్ముతారు. ఏం తేడా ఉండదు, సేమ్ క్వాంటిటీ మీరు 30 రూపాయలు వస్తుంది డీమార్ట్ బయట. మరి అదే పాప్కార్న్ని థియేటర్లో 350కి అమ్ముతున్నారు. అంటే ఇది ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి వీళ్ళైతే విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు థియేటర్స్లలో. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కో టికెట్ 300 ఉంది. ఒక నలుగురు వెళ్ళాలంటే 4 మూల 1200 ప్లస్ ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు ఉంది, ప్లస్ పాప్కార్న్ 350. అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ 2000 ఖర్చు అవుతుంది ఒక షోకి. 2000 పెట్టి ఏదైనా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సినిమాకి వెళ్తుందా? థియేటర్స్లో ఇలా 50 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ 350 పెట్టి పాప్కార్న్ కొనడం మీద మీ ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.